ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మనల్ని ఎంతగానో రక్షించి బ్రతికించిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు జాను వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును అత్యంత ప్రేమ కనికరం చూపు మహోన్నతుడైన తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు తెలుపుచును. గడిచిన యేసుక్రీస్తు పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ కాపాడి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి వందనములు. మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనములు. ఈ దినమున మేము మీ సన్నిధిలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుచుండగా సహాయం చేయండి. రావాల్సిన వారిని త్వరగా మీ సన్నిధికి రప్పించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మర్యాదగా క్రమంగా జరిగించుటకు మాకు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేయని సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పాటలు పాడుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు శ్యామ్ కూడా వచ్చి పాటల కార్యక్రమంలో సహాయపడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. మన పాటల పుస్తకంలోంచి మొదటిదిగా 38వ కీర్తన పాడుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదను. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుడు ఆయనే, నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడు ఆయనే, నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో
విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రెండవదిగా మన పాటల పుస్తకంలోంచి 111వ కీర్తన పాడుకుందాం. అందరూ కలిసి మాతో సహకరించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును విడచిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును విడచిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయనిది. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయనిది. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ.
మూడవదిగా మన పాటల పుస్తకం నుంచి 509వ కీర్తన పాడుకుందామండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. కష్టాలు కొలిమి కాల్చివేసిన, శోకాలు కొలిమేను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు.
అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి తట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి చేయి తట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. ఇంతవరకు పాటల కార్యక్రమంలో సహాయపడిన దేవాదేవునికి అలాగే సహాయం చేసిన సహోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుండి 49వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరుడు శ్యామ వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుండి 49వ వచనం వరకు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 39 నుంచి 49 వరకు. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను. గ్రుడ్డివారు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయు నిమ్మని నీవెలాగో చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయం, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడను. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలము ఫలింపవు, పనికి మాలిన చెట్టును మంచి ఫలములను ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింది పొదలో ద్రాక్ష పండ్లు కొయ్యరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధులలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడాడును. నేను చెప్ప మాటల ప్రకారము మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలి ఉందునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలి ఉందును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానికి కదిలించలేకపోయాను. అయితే నా మాటలు వినియు చెడువాడు చెయ్యనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుందును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పిన దేవుడి చిన్న కామ. వాక్యం చదివి వినిపించిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నా అండి. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని నిత్యం శుద్ధిపడుచు మాకు తోడుగా ఉండి నడిపించున్న మా దేవా నీ నామమునకు వందనములు. ఇంతవరకు పాటలలో సహాయం చేసినందుకు వందనాలు. సమయంలో మా సహోదరులు మీ సేవకులు వాక్యం చెప్పుచుండగా మీ జ్ఞానం చేత ఆయన నడిపించండి. మాకందరికీ అవసరమైన వాక్యం మాకు దయచేయండి. మేమందరం శ్రద్ధగా మీ వాక్యం విని ఆ ప్రకారం జీవించుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన చేస్తున్నాంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరులు వచ్చి వాక్య పరిచర్య చేయవాలని ప్రేమగా కోరుచున్నాం.
ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా చేరిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈరోజు ఈ విధముగా దేవుని సన్నిధిలో చేరి దేవుని నామమును మనము స్తుతించడానికి, ప్రార్థించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు చక్కటి పాటలు పాడి దేవుని నామమును స్తుతించి ఉన్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలను మరికొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము ఫలించు క్రైస్తవులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రైస్తవులమైనటువంటి మనము ఫలించాలి, దేవుని కొరకు ఫలాలు మనము ఇవ్వాలి అని ఆయన కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలలో చెట్టును వలె చిగురించాలని, అలాగే ద్రాక్షలాగా ఫలించాలి అని అనేకమైనటువంటి ఉదాహరణలు ఎక్కువగా మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించవలనని దేవుడు సిద్ధపరిచినటువంటి ద్రాక్ష తోటలో దేవుడు ఎదురు చూస్తే ఇశ్రాయేలీలు కారు ద్రాక్షలు కాచారు అని దేవుని యొక్క వాక్యములో మనకి కనబడుతూ ఉంటుంది. సత్తువ గల భూమిలో ఆయన ఒక తోటని త్రవ్వించి ఆ తోటలో ద్రాక్ష తీగలను నాటించి దాని మధ్య ఒక బురుజు వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలించాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే అది కారు ద్రాక్షలు కాచినది అని యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించింది. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించింది. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. అక్కడ తోట యజమాని త్రవ్వించినటువంటి ద్రాక్ష తోటలో చక్కటి ద్రాక్ష తీగలు నాటించి మంచి ఫలాలు రావాలని ఎదురు చూస్తే కారు ద్రాక్షలు కాచినవి. 4వ వచనం, నేను ద్రాక్ష తోటలకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అని ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కివేయబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపదలను బలు రక్కసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపకుండా మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదని. దేవుడు కోరుకునేటువంటి ఫలాలు ఫలించకపోతే దేవుడు ఆ తోటని ఏం చేస్తాడు? తీసివేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి మంచి ఫలాలు మనము దేవుని కొరకు ఫలించాలి. క్రైస్తవులమైనటువంటి మనము మంచి ఫలాలు ఫలించడానికి ఏమి చేయాలి అని మనం చూస్తే, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు ఎలా ఉంటారంటే ఫలించు చెట్టు వలె
ఉందురు. కీర్తన గ్రంథం మనకు వచ్చినటువంటి కీర్తన 1వ కీర్తనలో మనము 2-3 వచనాల్లో మనం చదివినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. చాలు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి అని చెప్పి నీటి కాలువల యొరను నాటబడిన వారుగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే మనము నీతిమంతుల మార్గములో నడవాలి అని చెప్తున్నాడు. నీతిమంతుల మార్గములో నడవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మంచి ఫలాలు ఫలించడానికి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. 4వ వచనం, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టవలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును అనేటువంటి మాటలు మనకి కనబడుతున్నాయి. అంటే మంచి ఫలాలు ఫలించడానికి మనము నీతిమంతులుగా నీతి ఫలాలు ఫలించాలి. ఫలించుట అంటే ఏమిటి అనేది మనము చూసినట్లయితే, ఫలించుట అంటే ఉత్పత్తి చేయుట, ప్రొడక్షన్. ఫలించటం అంటే ఏంటనమాట? ప్రొడక్షన్. మనం ఉత్పత్తి చేసేవారుగా ఉండాలి. క్రైస్తవుల నుండి మనము ఉత్పత్తి చేయవలసినది, మనము ఫలించవలసినటువంటి ఫలాలు ఏమిటి అంటే ఆత్మ ఫలాలు. మనకందరికీ తెలిసినటువంటి ఆత్మ ఫలాలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. అయితే ఆత్మ ఫలము ఏదనగా, ఒకటి ఏంటంట? ప్రేమ. మనలో ఉండవలసినటువంటి ఫలము ఏం ఫలం ఉండాలి? ప్రేమ అనేటువంటి ఫలము ఫలించాలి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. లేదు, చాలు. కాబట్టి ఇక్కడ క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఎలాంటి ఫలాలు ఫలించాలి అంటే ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏమిటి ఆత్మ ఫలాలు? ఇక్కడ 9 ఉన్నాయి. ప్రేమ. క్రైస్తవుల్లో ఉండవలసింది ఏంటంటే, దేవుని బిడ్డల్లో ఉండవలసినటువంటి రావాల్సినటువంటి ఫలం ఏంటంటే ప్రేమ అనేటువంటి ఫలము మనము ఫలించాలి. సంతోషం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అన్ని విషయాలలో, అన్ని సమయాలలో, శ్రమలోనైనా, దుఃఖంలోనైనా, సంతోషంలోనైనా, ఆనందంలోనైనా, ఏ సమయంలోనైనా ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనుల ఎదుట తెలియబడనీయుడి. దేని గురించి చింతించకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను తెలియచేయండి. ప్రేమ, సంతోషము, సమాధానము. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. కలహాలు లేకుండా, గొడవలు లేకుండా అందరూ కూడా సమాధానంగా ఉండాలి. ఎవరితోటి విరోధం లేకుండా, ఎవరితోటి గొడవ లేకుండా, ఒకవేళ ఎవరితోటైనా మనకి ఏదైనా గొడవ ఉన్నా, కలహం ఉన్నా వెంటనే వెళ్ళి వారితో సమాధానపడి అప్పుడు దేవుని దగ్గరికి రావాలి, ఆరాధనకి రావాలి అని చెప్పి. దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్.
మనము దీర్ఘశాంతం కలిగి మనము ఉండవలసినటువంటి అవసరం ఉంది. దీర్ఘశాంతం కలిగి ఉన్నటువంటి ఏదేనైనా మనము సహించుకుంటూ, ఎవరు ఏమన్నా కానీ సహించుకుంటూ దీర్ఘశాంతం కలిగి మనం ఉండాలి. దయాళత్వము, దయను చూపించాలి, మంచితనం ఉండాలి. మనలో ఏముండాలి? మంచితనం ఉండాలి. విశ్వాసము, ఇంకా విశ్వాసం అనేటువంటి ఫలము ఉండాలి. సాత్వికము, నెమ్మది కలిగి, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు మనము కలిగి మంచి ఫలాలని ఉత్పత్తి చేసేవారుగా ఇవి మనలో నుండి రావాలి, మనలో ఉండాలి, మనలో ఉండవలసినటువంటి అవసరం. ఇలాంటి ఫలాలు మనలో లేకపోతే, మనలో ప్రేమ లేకపోతే, సంతోషం లేకపోతే, సమాధానం లేకపోతే, దీర్ఘశాంతం లేకపోతే, దయాళత్వం మంచితనం లేకపోతే, విశ్వాసం లేకపోతే, సాత్వికం లేకపోతే, ఆశానిగ్రహం లేకపోతే, మనము కూడా ఫలింపని ప్రతి చెట్టును నరికివేయబడి అగ్నిలో వేయబడుతూ ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడు. అంటే మనలో ప్రేమ లేకపోతే, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఈ ఫలాలు లేకపోతే, కనబడకపోతే నరికి వేయబడి అగ్నిలో వేయబడుతూ ఉంటాము. మత్తయి సువార్తలోని 7వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19-20 వచనాలు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. కాబట్టి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇదే విషయాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును. క్రైస్తవుల్లో ఫలింపని వారు ఎవరైతే ఉంటారో, ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఇక్కడికి వచ్చి దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఇలాంటి ఆత్మ ఫలాలు మనలో లేకపోతే దేవుడే మనల్ని తీసి పారా వేస్తాడు. ఎందుకంటే ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో నుండి పనికిరాని తీగలను తీసి వేయును. పనికిరాని తీగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన తీసి ప్రక్కనే పారేస్తాడు. కాబట్టి క్రైస్తవులు ఫలించు క్రైస్తవులుగా ఉండాలి. దేవునిలో మనము మంచి ఫలాలు ఫలించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని శుద్ధీకరించాడు. దేవుడు మనల్ని శుద్ధీకరించి మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి లోపాలని, మనలో ఉన్నటువంటి రాళ్లను అన్నిటినీ కూడా ఏరివేసి చదును చేసి మనల్ని శుద్ధీకరించి మన హృదయంలో ఆయన వాక్యమైనటువంటి విత్తనాన్ని నాటి ఆ విత్తనం ఎదిగి ఫలించి ఫలాలు కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని శుద్ధీకరించాడు గనక మనము ఎక్కువగా ఉపయోగపడాలి. ఫలించుటకు అభ్యంతరమైనటువంటి వాటిని మనము తొలగించుకుంటూ ఫలించేవారుగా
మనము ముందుకి నడవాలి, సాగాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఫలించు క్రైస్తవులు ఫలించాలి అంటే మొట్టమొదటిగా ఎదగాలి, అభివృద్ధి చెందాలి. మొట్టమొదటిగా ఫలించాలంటే ఒకేసారి ఫలాలు వచ్చేవి. ఒక చెట్టు నాటిన వెంటనే ఫలాలు ఫలించేస్తుందా? ఆ చెట్టు పెరిగి ఎదిగి పెద్దదయ్యి అభివృద్ధి చెంది ఆకులు వేసి పుష్పాలు వచ్చి పువ్వులు వచ్చి పువ్వుల తర్వాత కాయలు వచ్చి కాయల తర్వాత ఫలాలు వస్తాయి. అట్టి రీతిగా ఫలించు క్రైస్తవులు కూడా ఎదగాలి, దేవునిలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి, పుష్పించాలి, అప్పుడు ఫలాలు ఫలించాలి. నిష్ఫలుడు కాకుండాటకు మనము వీటిని కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. పేతురు వ్రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము, పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు, లేకపోతే ఇంకా ముందు నుంచి చదువుదాం. 5 నుంచి దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. కాబట్టి మనము నిష్ఫలులు కాకుండా ఉండాలి అంటే, మనము ఎదుగుతున్న కొలది, అభివృద్ధి చెందుతున్న కొలది మనకి ఫలాలు రావాలంటే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, మనము దేవుని బిడ్డలుగా విశ్వాసము కలిగినప్పుడు ఆ విశ్వాసమును బట్టి మంచి గుణాలు మనము కలిగి ఉండాలి. సద్గుణమునందు జ్ఞానమునందు ఆశనిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమందు దయను అమర్చుకునిడి. కాట మొట్టమొదటిగా మనం నిష్ఫలులు కాకుండా ఉండాలి అంటే మనకి దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, దేవుని పట్ల నమ్మకం ఉండాలి, దేవుని విడిచిపెట్టకుండా దేవుని విశ్వాసములో ఎదగాలి. విశ్వాసములతో పాటుగా మనము ఇంకేం ఉండాలంటున్నాడు? విశ్వాసమునందు సద్గుణం అంటే మంచి గుణము, మంచితనము. అలాగే సద్గుణమునందు జ్ఞానమును. మనమందరము కూడా ప్రభువైనటువంటి దేవుని కుమారుని గూర్చినటువంటి విశ్వాస విషయంలోను, ఆయన దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోను సంపూర్ణ పురుషులు కావాలి అంటే విశ్వాసములో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి. జ్ఞానములో విశ్వాసములో సంపూర్ణము కావాలి. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, మన యొక్క ఆశలని మనము నిగ్రహించుకుంటూ మనలో దురాశలు కానీ, లోకాశలు కానీ, శరీరాశలు కానీ ఇవేమీ రాకుండా ఆశా నిగ్రహమునందు సహనమును. ఇంకే ఉండాలంటే సహనము ఉండాలి. ఎవరైనా ఏమైనా అంటే మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా సహించుకుంటే, అంటే అన్నారులే ఒక పెద్దవాడు ఒక మాట అంటే అన్నాడు, నాకంటే పెద్దవాడు అంటే అన్నాడు అని మనము సహించుకుని ఓర్చుకొని సహనమునందు భక్తిని, ఇంకేం ఉండాలి మనకంటే భక్తి ఉండాలి. సరైనటువంటి భక్తి కలిగి, దేవుని ఎడల భక్తి కలిగి, దేవునికి భయపడి దేవుని ఎడల భక్తి కలిగి, దేవుని గౌరవించి దేవుణ్ణి ఆరాధించి భక్తి యందు సహోదర ప్రేమను. ఇంకేం ఉండాలంటే మనకి సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునిడి. కాబట్టి నిష్ఫలులు కాకుండా ఉండాలి అంటే మనము
వీటన్నిటిని మనము కలిగి ఉండాలి. దేవునికి మంచి ఫలాలు మనము కలిగి ఉండాలంటే, మనకి ఆత్మ ఫలాలు మనము ఫలించాలంటే ఇవి కూడా మనము ధరించుకొని, ఇవి కూడా మనము కలిగి నీతి సమాధానకరమైనటువంటి ఫలాలు కొరకు మనము దేవుని శిక్షకు పాత్రులుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కాబట్టి ఇక్కడ మనము ఫలాలు ఫలించాలి అంటే శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. శిక్షా ఫలము మనము పొందాలి. దేవుడు తన బిడ్డలైనటువంటి మనల్ని ఎప్పటికప్పుడు శిక్షిస్తూ ఉంటాడు. మనం తప్పు చేస్తూ ఉంటే మన పిల్లల్ని మనం ఎలాగైతే శిక్షించి క్రమశిక్షణలో పెడతామో, దేవుడు కూడా మనము తప్పు చేస్తున్నప్పుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, శోధనలు క్రైస్తవులమైనటువంటి మన జీవితాల్లో సంభవిస్తూ ఉంటాయి. వస్తాయి రావా? ఆ శ్రమలు, శోధనలు మనము సహించుకోవాలి. శోధనను సహించువాడు ధన్యుడు అని చెప్తాడు. శోధనను సహించువాడు ధన్యుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనకి తెలియచేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చేటువంటి శిక్షని మనము స్వీకరించి శిక్షాఫలమును మనము పొందాలి, వాటిని మనము అనుభవించాలి. ఎందుకంటే మనము నీతి ఫలాలు ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలము ఇచ్చును. మనము దేవుడిచ్చేటువంటి శిక్ష అనుభవిస్తున్నప్పుడు కొంచెం బాధాకరంగా ఉంటుంది, కొంచెం దుఃఖంగా ఉంటుంది. అయ్యో నాకు బాధ వచ్చింది, అయ్యో నాకు శ్రమ వచ్చింది, అయ్యో నాకు కష్టం వచ్చింది అని మనం బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కానీ ఆ దుఃఖము కనబడినప్పుడు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడని కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి ఆ శిక్షని మనము అలవర్చుకుంటే, ఆ బాధని, ఆ శ్రమని, ఆ కష్టాన్ని మనము అలవర్చుకుంటే అప్పుడేం జరుగుతుందంటాడంటే అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. దేవుని కొరకు నీతి ఫలాలు మనము ఫలించక, సమాధానకరమైనటువంటి ఫలాలు మనము ఫలించా. దేవుడు అదే కోరుకుంటున్నాడు, దేవుడు అదే మన నుండి కోరుకుంటూ ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి మనము విశ్వాసంగా ఉంటున్నప్పుడు మన యొక్క విశ్వాసము శోధనల చేత పరీక్షించబడుతుంది. ఆ పరీక్షలో మనము నిలబడగలగా, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, తట్టుకోలేక విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు, దేవుణ్ణి ఒడిచిపెట్టేయకూడదు. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు. కాబట్టి ఇక్కడ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై,
కాబట్టి మనం ఎంతవరకు నిలబడతామో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాముని దేవుడు పరీక్షించాడా, పరీక్షించలేదా? అబ్రహాముని దేవుడు పరీక్షించాడు, పరిశోధించాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా అర్పించమని అడిగితే దేవుడు ఆ పరీక్షలో అబ్రహాము నిలబడి దాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై మనము ముందుకి సాగవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణము అగును. కాబట్టి మనం వట్టి రీతిగా ఫలించు క్రైస్తవులుగా దేవుని స్తుతించాలి. కష్టాల్లో, శ్రమలలో, శోధనలో, ఆపదలలో, అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో కూడా మనము దేవునిని స్తుతించాలి. అపోస్తుడైనటువంటి పౌలు గారు చెరసాలలో బంధించబడినప్పటికీ కూడా, జైల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించి ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పట్టణంలో చెరసాలలో బంధించబడినప్పుడు, సంఖ్యలతో బంధించబడినప్పుడు, చెరసాలలో ఉండి ఆ రాత్రి సమయంలో పౌలు, షీలా వీరందరూ కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. కాబట్టి ఫలించు క్రైస్తవులు దేవుణ్ణి స్తుతించాలి. మన యొక్క జిహ్వా ఫలాలు దేవునికి అర్పించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. 13. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము. చూసారా? ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు. మనం బ్రతికినంత కాలం, మనం జీవించినంత కాలం, ఆయన కష్ట సమయాల్లో, ఆపద సమయాల్లో, శోధనలో, శ్రమలలో, అన్ని వేళలా ఆయనను మనము స్తుతించి ఆయనకు నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించడం. క్రైస్తవులు ఫలాలు ఫలించే క్రైస్తవులుగా జిహ్వా ఫలాలు అర్పించాలి. దేవుణ్ణి పాటలు పాడి, నాలుక ద్వారా, నోటి ద్వారా దేవుని స్తుతించి మహింపరిచి ఘనపరచవలసినటువంటి అవసరం. ఇంకా దేవుడు మనలో ఎలాంటి ఫలాలు చూస్తున్నాడు, ఎలాంటి ఫలాలు కోరుతూ ఉన్నాడు అంటే దేవుని సేవ చేయటం, దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం మాత్రమే కాదు, కానీ దేవుని సేవకులకి సహాయపడుట. ఎవరికి? దేవుని సేవకులకు సహాయపడుట ఆయనకు ప్రీతికరమైనటువంటి, ఇష్టమైనటువంటిది. దానివలన అది విస్తార ఫలములు ఇస్తుంది. విస్తారమైనటువంటి ఫలాలు ఎప్పుడు నువ్వు ఫలించగలవంటే దేవుని సేవకునికి నీవు సహాయపడినప్పుడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు ఏం రావాలి? ఎవరికి? సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఏం రావాలి? విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుతున్నాను. ఎప్పుడు మీకు విస్తారమైనటువంటి ఫలాలు వస్తాయి అంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను.
అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మీరు దేవునికి చేసేటువంటి స్తుతి యాగం ఏదంటే ఆయనను స్తుతించడం, మహింపరచడం, సేవించడం మాత్రమే కాదు, ఆయన సేవకులకు సహాయము చేయాలి. దేవుని సేవకులకి, సువార్త ప్రకటించేటువంటి దైవ సేవకునికి, సువార్తికుడికి సహాయం చేయాలి. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది. కాబట్టి అట్టి రీతిగా మనము ఫలించు క్రైస్తవులుగా దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, నీతి ఫలాలు భరించేటట్లుగా దేవుడిచ్చేటువంటి శిక్షాఫలమును మనం పొందొచ్చు. దేవుని సేవకునికి సహాయపడుతూ, దేవుని సేవకుడు ఏ కష్టంలో ఉన్నాడో, ఏ బాధలో ఉన్నాడో ఆలోచించాలి. దేవుని సేవకుడు సంతోషంగా ఉంటేనే సంఘం సంతోషంగా. అయ్యో దేవుడి సేవకుడు బాధపడుతూ, అయ్యో నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా భార్య పిల్లలకి నేను ఎలా ఆహారం పెట్టాలి, నేను ఎలా వారిని పోషించాలి అని బాధపడుతున్నాడా? ఎప్పుడైనా ఆలోచించారా? మీ సేవకుడు వారి కుటుంబం ఎలా పోషించబడుతుందో, ఎలా వారి కుటుంబం నడిపించుకుంటున్నారు, వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో వారు హాస్పిటల్కి వెళ్ళాలంటే ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారా లేదా, వెళ్ళగలుగుతున్నారా లేదా? సేవకుడు దుఃఖంతో బాధతో ఉంటే సంఘానికి అది మంచిది కాదు. సేవకుడు సంతోషంగా ఉండాలంటే సేవకునికి ఇవ్వవలసినటువంటి భాగము, సేవకుడికి ఇవ్వాల్సినటువంటి సహాయము సేవకునికి అందించి మీ లెక్కకు విస్తారమైనటువంటి ఫలము, దేవుడు కోరుకున్నటువంటి ఫలాలు మీరు అట్టి రీతిగా, మనం అట్టి రీతిగా చేయటం ద్వారా మనము దేవునికి మహిమపరచగలం, దేవుని స్తుతించగలం. అట్టి రీతిగా మీరందరూ కూడా నడిపించబడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు ఎంతో చక్కని వాక్యాన్ని అందించిన సహోదరులకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఆరాధనలో మరి యొక్క భాగము ప్రభురాత్రి భోజన కార్యక్రమము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతవరకు వాక్యం విని ఉన్నాము. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపముల నిమిత్తం దేవుని కుమారుడు శిలువలో బలిగా అర్పించబడి రక్తాన్ని చిందించి మనల్ని రక్షించినందులకు ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు తను అప్పగింపబడబో రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి దీన్ని తినండి అని జ్ఞాపకం చేసుకుంటని చెప్పాను. క్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా రొట్టె కొరకు ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు రాంబాబు గారు వచ్చి రొట్టె కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఘనమైన నామమునకు వందనాలు. నీ పిల్లలుగా మేము చేరి ఉన్నాం. విలువైన మాటలకు మా జీవితాల్లో నీ కుమారుని వలె, నీ కుమారుని శరీరం ఏ రీతిగా మన అలుగొట్టబడి సిలువనెక్కి ప్రపంచ బలియాగం కోసం అర్పించబడారో, మా శరీరాల్లో కూడా అలా అర్పించడానికి మేము ప్రయత్నం చేస్తుండగా మీరు మహిమా ఘనత ప్రభావం పొందుకున్నట్లు మా శరీరాలని ప్రతి మాంసం ముద్దను నీ కోసం ఆలోచించి, నీ కోసం కష్టపడి, నీ సువార్త పనిలో పాటుపడే భాగ్యాన్ని సంఘానికి చేరిన వారికి ఇవ్వగలని ఆశపడుతూ, ఇందులో పాలుపంపులు లేని వారికి పాలుపంపులు దయచేయమని ఆశపడుతూ, క్రీస్తు పుణ్యనామమున ఈ ప్రాంతాన్ని మీకు సమర్పించి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర పట్టుకొని, ఇది నా రక్తమూలనైన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకే దీన్ని తీసుకుని చెప్పాను. అదేవిధంగా యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం కొరకు మన మధ్యలో ఉన్న సహోదరు శ్యామ వచ్చి ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుచున్నాం. ద్రాక్షారసం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు కనికరములు చూపు మా తండ్రి, మీకు వందనములు. ఈ సమయంలో మీ కుమారుడు శిలువ యాగం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కుమారుడు శరీరకు సదృశంగా రొట్టెలో పాలు పొందాం. ఇప్పుడు ఆయన పాప క్షమాపణ కొరకు శిలువలో తింజించిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం తీసుకునేందుగా సహాయం చేయండి. మా పాపములు క్షమించినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. అటువంటి మీ కుమారుడు ప్రశస్తమైన రక్తాన్ని సాదృశ్యంగా ద్రాక్షారసం తీసుకుంటుండగా మమ్మల్ని దీవించి పవిత్రపరిచి మీ సహవాసం మాకు దయచేయమని, మీ కుమారుడు తిరిగి వచ్చే వరకు ఆయన ప్రకటించినట్లు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎవరికైనా రొట్టె కానీ ద్రాక్షరసం కానీ అందకపోతే మాకు తెలియజేయండి, మీ వద్దకు పంపిస్తాము. అలాగే ఆరాధనలో మరి ఒక భాగము కానుకలు సంఘ క్షమాభివృద్ధి వరకు మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం వర్ధిల్లిన కొలది సంతోషంగా దేవునికి కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు గిద్యోన్ గారు వచ్చి కానుకలు సమర్పించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. 346 కీర్తన పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందామండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములని యగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగముని వెనుదీతువా వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా,
వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించి ప్రభు నీకు ఉచితంబుగా వెలుగించదరపైన ప్రభునామము కలిమి కొలది ప్రభున అర్పింపవా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ శ్రేష్ట భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ఇంతవరకు ప్రభురాత్రి భోజన కార్యక్రమం నడిపించిన సహోదరునికి సహకరించిన సహోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. మనం చేసిన ఈ ఆరాధన దేవుడు అంగీకరించని భావిస్తూ ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. మన సహోదరులు వచ్చి ప్రార్థన చేసిన అనంతరం సంఘ ప్రకటన తెలియజేయగా ప్రేమతో కోరుచున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మనం చేసినటువంటి ఆరాధన అంతటిని దేవుడు తన సన్నిధిలో అంగీకరించాడని భావిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన ముగించబడుతుంది. ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నట్లయితే తెలియపరచండి. ఎవరైనా బలహీనత విజయవాడ ఎవరైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన. అత్యంత ప్రేమమయుడును కృపా కనికరం గల పరలోకమందున మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా ఈ దినమున మీ సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ప్రార్థించి మహింపరిచి గణపరిచి ఆరాధించి నామేం చేసిన ప్రార్థనలు యాచనలు అర్పణలు ఆరాధనలన్నింటినీ మీ సన్నిధిలో మీరు చేర్చుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ సన్నిధిలో ప్రకటించబడిన వాక్య భాగం బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. క్రైస్తవులమైనటువంటి మేము మీ కొరకు మంచి ఫలాలు ఫలించాలని, ఫలించు క్రైస్తవులుగా ఉండాలని, మేము ఫలించకపోయినట్లయితే నరకవేయబడి అగ్నిలో పారవేయబడతామని తీసివేయబడతామని మీ యొక్క వాక్యం ద్వారా మేము చూచి ఉన్నాం. మీ యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా క్రైస్తవులమైనటువంటి మేము ఆత్మ ఫలాలు ఫలించాలని నైనా మేమందరం కూడా మీ యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా నీతి ఫలాలు ఫలించాలని, సమాధానకరమైనటువంటి ఫలాలు ఫలించాలని, శ్రమలు శోధనలు మేము సహించుకుంటూ మీ యొక్క శిక్షా ఫలమును అనుభవిస్తూ సంఘములో సేవకులకి సహాయపడుతూ విస్తారమైనటువంటి ఫలము పొందాలని మీ వాక్యం ద్వారా అనేకమైనటువంటి సంగతులను విషయాలను నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రకటించబడిన వాక్యం ప్రతి వారి హృదయాల్లో ఫలించగలిగినట్లుగా మీ సహాయం చేసి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలందరి కుటుంబాలు దీవించండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, యవనస్తుల కొరకు, పెద్దవారి కొరకు, వృద్ధుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించి ఆస్వాదించి అభివృద్ధిపరచండి. ముఖ్యంగా చిన్న బిడ్డలను దీవించి చిన్న బిడ్డల వయసులో జ్ఞానంలో మనుషులలో దేవుని దేలో వర్ధిలతో ఆరోగ్యం ఎదగటానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలకి వెళ్ళిన జ్వరాలు, రంపలు, దగ్గులు, బలహీనతలు రాకుండా ఆరోగ్యం ఎదగటానికి, చక్క భయభక్తుల్లో నైనా సండే స్కూల్ బిడ్డలు చక్క జ్ఞానంలో ఎదగటానికి మీరు కృప చూపించండి. చదువుకుంటున్న విద్యార్థులను దీవించండి. ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో, కాలేజీల్లో చదువుతున్నటువంటి వారు, ఆయా కోర్సులు చదువుతున్న వారందరూ బాగా చదివి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో నైనా వారు పాస్ అవడానికి, ఉత్తీర్ణత పొందడానికి మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. షర్లీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటర్మీడియట్ నైనా మరి పూర్తి చేసుకుని నైనా మరి డిగ్రీలో యూనివర్సిటీ సీట్ కొరకు ఎదురు చూస్తున్న యూనివర్సిటీలో బిడ్డ సీటు దొరికేటట్లుగా నైనా మరి కౌన్సిలింగ్లో నేను త్వరగా రాగలిగేటట్లుగా మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నేను మరి కళ్యాణి కొరకు, శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఇద్దరు కూడా పరీక్షలు కట్టుకున్నారు. పరీక్షలు పాస్ అవడానికి, మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయండి. దానిబాబుని, ఇందుని దీవించి వారు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని మంచి భవిష్యత్తు పొందడానికి, పై చదువులు వెళ్ళడానికి, మంచి ఉద్యోగాల్లో ప్యాకేజీలు స్థిరపడటానికి మంచి భవిష్యత్తును బిడ్డల కొరకు ఏర్పాటు చేయండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్న వారి ప్రయత్నాలను సఫలీకృతం చేయండి. నీ ప్రియ కుమార్తె మమత కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ ఉద్యోగ ప్రయత్నంలో డిఎస్సిలో సెలెక్ట్ అవడానికి, టీచర్ ఉద్యోగంలో బిడ్డను స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ కూడా నైనా డిఎస్సి కొరకు సిద్ధపడుతుండగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో, టీచర్ ఉద్యోగంలో బిడ్డను స్థిరపరిచి మంచి భవిష్యత్తును బిడ్డ కొరకు ఏర్పాటు చేయండి. ఎవరెవరి ఉద్యోగాలు కావాలని ఆశిస్తున్నారో
నీ బిడ్డలందరూ మంచి ఉద్యోగాల్లో బిడ్డలను స్థిరపరిచి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి ఎవరైనా బిడ్డలు వివాహాలు చేసుకుని సంతోషించడానికి వివాహ సంబంధం సిద్ధపరచండి. వివాహమైన దంపతులు సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, సంతృప్తిగా జీవించడానికి మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం తల్లి, నీ బిడ్డను క్షేమంగా ఉంచండి, సులువైన ప్రసవం దయచేయండి. సజీవరాణి కొరకు, సతీష్ కొరకు, వారికి ఇచ్చిన గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం, దీవించండి. సజీవరానికి కావాల్సినటువంటి ఆరోగ్యం శక్తినిచ్చి బిడ్డకిచ్చిన గర్భఫలం దీవించి తల్లిని బిడ్డను క్షేమించి గర్భంలో శిశువు సంపూర్ణమైన అవయవాలతో పదకబడి ఆరోగ్యవంతంగా బిడ్డకు జన్మనివ్వగలిగేటట్లుగా సులువైన ప్రసవం పొందగలిగేటట్లుగా మీరు కృప చూపించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. దిక్కులేని వారిని, అనాథులను, అభాగ్యులను, విధవరాంటని మీరు పోషించి ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలో ఉన్న వారందరికీ సహాయం చేయండి. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు, బ్రతుకుచున్నారు. ఉద్యోగాలు చేసినటువంటి వారి కొరకు, వృత్తి పనులు చేసిన వారి కొరకు, కాంట్రాక్ట్ పనులు చేసిన వారి కొరకు, ఆయా పనులు చేసినటువంటి బిడ్డలందరూ పనిచేయటకి శక్తిని, సామర్థ్యం, బలం, ఆరోగ్యం దయచేయండి. సోదరి సుచిత గారు ఉద్యోగంలో డ్యూటీలో తోడుగా ఉండి శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆరోగ్యంనిచ్చి ఉన్నతమైన స్థితికి డీగా ప్రమోషన్ పొందడానికి మీరు కృప చూపించి ఎవరు అలాంటి ఇబ్బందులు, ఆటంకములు, అభ్యంతరములు, అపాయములు, దుష్ప్రచారం, హాని కలగకుండా, సమస్యలు, శోధనలు వాటి వెళ్ళకుండా, పైడికారుల వల్ల కానీ తోటి ఉద్యోగాల వల్ల కానీ ఇబ్బందులు ఎదురకుండా మీరు కాపాడి ఉన్నతమైన స్థితిలో డీఏలో ప్రమోషన్లో స్థిరపరచండి. ట్రాన్స్ఫర్ విషయంలో మీకు కృప చూపించి ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడే సంఘంలో, సహవాసంలో బిడ్డల ముందుకు నడిపించబట్టకు మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. సోదరులు అనిల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన చేసిన లాయర్ వృత్తిలో కేసులు టేకప్ చేస్తుండగా విజయమును చేకూర్చి అనేక మందికి విజయమును, అనేక మందికి న్యాయము జరిగించడానికి ఆయన పనిచేయటకు కావాల్సిన జ్ఞానం చేత నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సోదరులు పెద్దరాజు గారు చేసిన కాంట్రాక్ట్ వర్కులను దీవించండి. ఆయన చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కుల్లో రావాల్సిన బిల్స్ పేమెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. కాళహస్తిలో రావాల్సిన బిల్లు పేమెంట్ మోసం చేయకుండా, నష్టపోకుండా ఇవ్వాల్సిన బిల్లు మొత్తం త్వరగా ఇవ్వగలిగేటట్లుగా మీరు కృప చూపించండి. ప్రస్తుతం కర్నూలులో పనిచేస్తున్నారు. కర్నూలులో జరుగుతున్న పనులు మీరు దీవించి అక్కడ కూడా బిల్లు ఎప్పటికప్పుడు ఇవ్వగలిగేటట్లుగా, పనివారి జీతాలు సరిపెట్టగలిగేటట్లుగా, పనివారు నమ్మకంగా పనిచేయగలిగేటట్లుగా అలాంటి ప్రమాదాలు కలగకుండా మీరు కాపాడి ఇంకా క్రొత్తగా పనులు ప్రారంభించగలిగే అవకాశాలు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మరి బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన మరి కాంట్రాక్ట్ పనిచేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వెల్డింగ్ పనిచేసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పెయింటింగ్ పనిచేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. డ్రైవింగ్ చేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఫైనాన్స్ కంపెనీలో పనిచేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు చేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన మరి ఇంకా అనేక పనులు చేసినటువంటి వారందరూ కష్టపడి పని చేసుకోవడానికి నేను శక్తిని, సామర్థ్యమునిచ్చి ఎవరి కష్టార్జితమును వారు అనుభవించగలిగేటట్లుగా దీవించండి. దూర ప్రాంతాలకు వెళ్ళి వెల్డింగ్ పనిచేసిన బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు కలగకుండా మీరు కాపాడండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి. సోదరులు నాయన మరి అనిల్ గారు తల్లి గారు విదేశాల్లో ఉన్నారు. బిడ్డ క్షేమంగా విజయ్ కుమార్ గారు అక్కడ పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేసి తిరిగి వచ్చే పర్యంత వరకు మీరు కాపాడమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా సతీష్ తల్లి గారు విదేశాల్లో ఉన్నారు. బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యం ఇచ్చి తిరిగి వచ్చే పర్యంత వరకు మీరు కాపాడి ఆమె భర్తని, వారికి ఇచ్చిన బిడ్డలని, కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్న వరలక్ష్మి తల్లి గారు విదేశాల్లో ఉన్నారు. బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తినిచ్చి, బలమునిచ్చి, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, బలహీన నీసం లేకుండా పనిచేయటకు శక్తినిచ్చి తిరిగి వచ్చే పర్యంత వరకు మీరు కాపాడమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. హరిబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి హరిబాబు క్షేమంగా ఆరోగ్యం పనిచేయటకు శక్తిని, బలముని, ఆరోగ్యం ఇచ్చి భార్యని, బిడ్డల్ని, కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి చంద్రకళ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించి ఆస్వాదించి ఆరోగ్యం, శక్తిని, బలము దయచేసి చంద్రకళ అక్కడ పనిచేయటకు తిరిగి వచ్చే పర్యంత వరకు మీరు కాపాడి భర్త శ్రీను దీవించి ఆరోగ్యం, శక్తినిచ్చి వారికి ఇచ్చిన కుమార్తెని, కుటుంబాన్ని దీవించి వారికి స్థలంలో ఇల్లు కట్టుకుంటుండగా ఇల్లు పూర్తి చేసుకునేటట్లుగా సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మేరీని దీవించి ఆరోగ్యం, శక్తిని, మరము దయచేసి తిరిగి వచ్చే పర్యంత వరకు మీరు కాపాడి భర్త యేసుని వారికి ఇచ్చిన బిడ్డలని, కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఇంకెవరైతే విదేశాల్లో ఉన్నారో బిడ్డలందరినీ, కుటుంబాలను దీవించండి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు ఏర్పాట్లు ఉన్న వారి ప్రయాణాల్లో ఏర్పాట్లో దీవించి పంపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, బలహీనంగా ఉన్న వారి కొరకు, నీరసంగా ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని అడుగుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి. సోదరులు అనిల్ గారిని దీవించి ఆయనకు ఆరోగ్యం, శక్తిని, బలం దయచేసి ఆయనకి నీరసం లేకుండా, బాధ్యత లేకుండా ఆయన పనులన్నింటిని ఆస్వాదించి గృహాన్ని, కుటుంబాన్ని దీవించి సోదరి సూచి గారిని దీవించి నీరసం లేకుండా, బాధ్యత లేకుండా ఆరోగ్యం ఇచ్చి కుమారుడిని, సోదరుని దీవించి ఆరోగ్యం, శక్తిని ఇచ్చి అనిల్ గారు, అక్కగారు, అనిత గారు ఆరోగ్య విషయంలో సంపూర్ణమైన శక్తిని, స్వస్థతను, ఆరోగ్యమును దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్న. పెట్టుకున్న వ్యాధి బాధలు, బలహీనతలు, అనారోగ్యం పూర్తిగా తగ్గించి స్వస్థతనిచ్చి మరికొన్ని సంవత్సరాలు ఆరోగ్యంనిచ్చి, ఆయుష్నిచ్చి ఆస్వాదించి వారి భర్తని, వారి బిడ్డలని, కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి.
రాజుల పెద్దరాజు గారిని దీవించి ఆరోగ్యం శక్తిని బలం దయచేయండి. ఆయనకి షుగర్ బలహీనతలన్నీ కూడా కంట్రోల్లో ఉంచండి. శక్తినివ్వండి, బలమనివ్వండి, ఆరోగ్యమనివ్వండి. మీ దీవించండి, ఆస్వాదించండి, పనులన్నింటిని ఆస్వాదించండి. నేను సోదర వీరమణికి కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి లోపీ నీసం బలహీనం లేకుండా ఆరోగ్యం శక్తిని మనం దయచేయండి. బిడ్డలందరినీ కూడా దీవించి బిడ్డలకు కావాల్సిన సహాయం చేసి వారి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునేటట్లుగా మంచి గృహాన్ని, మంచి నివాసాన్ని బిడ్డల కొరకు ఏర్పాటు చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మోహన్ కొరకు, మమత కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. మోహన్ కావాల్సిన ఆరోగ్యం శక్తిని మనం దయచేసి బిడ్డ పనులను ఆస్వాదించి అనేక చోట్ల పనిచేసి కుటుంబానికి నేను పోషించుకునేటట్లుగా, ఎందుకంటే ముఖ్యంగా మీ వాక్యంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని మీ వాక్యం ప్రకటించగలిగే అనుభవంలోకి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. గిద్యోని కొరకు, మేరీ కొరకు, వారి బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. గిద్యోనికి కావాల్సిన ఆరోగ్యమైన శక్తిని బలం దయచేసి బిడ్డ కంపెనీలో, ఉద్యోగంలో, డ్యూటీల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడే ఉండగలిగేటట్లుగా మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నేను మరి అదేవిధంగా గిద్యోని ప్రయాణంలో, డ్రైవింగ్లో తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. మీరిని దీవించి ఆరోగ్యం శక్తినిచ్చి తల్లిదండ్రులు దీవించి కుటుంబాన్ని దీవించి మేకమహిమలో భద్రపరచండి. సతీష్ని దీవించి ఆరోగ్యం శక్తిని బలమును దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నేను అదేవిధంగా సతీష్ కూడా వివాహం చేసుకుని స్థిరపడటానికి మంచి సంబంధమును స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఈ దినమున నాయన మరి మీ సన్నిధికి రావాల్సినటువంటి ప్రియబిడ్డలు గోపి గారి కొరకు, నేను నాగమణి గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించి గోపి గారికి ఆరోగ్యం శక్తినిచ్చి లోపీ నీసం బలహీనత లేకుండా ఆరోగ్యం ఆయన పనులను ఆస్వాదించి, వ్యాపారం ఆస్వాదించి, బట్టల వ్యాపారం, షాపుల వ్యాపారం ఆస్వాదించి, నేను నాగమణి గారిని ఆస్వాదించి ఆరోగ్యం శక్తినిచ్చి వారి కుమారుడు జానీని, భార్యని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించి, భార్యకి మీరు ఇచ్చిన గర్భఫలం దీవించాలని బిడ్డను క్షేమంచి సులువైన ప్రసవమును దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. దివాకర్ బాబు తన యొక్క తల్లిదండ్రుల కుటుంబాన్ని విడిచిపెట్టి నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి మీ సన్నిధికి చేర్చబడి ఉన్నాడు. దుఃఖంలో ఉన్న బిడ్డలకు కావాల్సిన దుఃఖ నివారణ, ఆదరణ, ఓదార్పును కలిగించమని విజ్ఞాపన చేస్తున్నాం. రాంబాబు కొరకు, భార్య బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నం వల్ల దీవించి తల్లిదండ్రుల కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వరలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించి ఆరోగ్యమైన శక్తిని మరణ దయచేయండి. నయన పెట్టుకున్నటువంటి కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, పేగులో ఇన్ఫెక్షన్, బాలంత కడుపు నొప్పి, నీరసం, బాలంత విరేచనాలన్నీ కూడా తగ్గించి స్పష్టపరిచి నేను మీ సన్నిధికి నడిపించి కుమారుడు దొరబాబు త్వరగా ఉద్యోగంలో నేను మంచి ప్యాకేజీలో బిడ్డ చేరటానికి, జాయిన్ అవ్వడానికి, త్వరగా అపాయింట్మెంట్ రావడానికి మీరు కృప చూపించమని, స్థిరపరచమని, నేను రాజేష్ చేసిన ఉద్యోగంలో డ్యూటీలో తోడుగా ఉండమని విజ్ఞాపన. నీలిమాని, బాలాజీని, వారి కుటుంబాన్ని బిడ్డలను దీవించండి. భాస్కరరావు గారిని, భార్య బిడ్డల కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. మేరీ కొరకు, నేను మరి భర్త కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. లలిత కొరకు, నేను వారికి ఇచ్చిన కుమారుడు కొరకు, ప్రదీప్ కొరకు, ప్రశాంత్ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించి ఆస్వాదించి మేకమహిమలో భద్రపరచమని విజ్ఞాపన చేసిన శ్రీనివాస్ గారిని, నేను అదేవిధంగా లక్ష్మి గారిని, వారి బిడ్డలను కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. అదేవిధంగా భవానీని, శ్రీని, వారి బిడ్డల కుటుంబాన్ని దీవించండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించి మాకు కావాల్సిన ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మాకు దేశంలో బలహీనతలు, అనారోగ్యులు, వ్యాధి బాధలు, బలహీనతలు కలగకుండా ప్రతి శక్తిని, మరమును, ఆరోగ్యమును దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉంటున్నారు, బలహీనతగా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి అభివృద్ధి పరచమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ సన్నిధిలో ఉన్నటువంటి సంఘం అంతటి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించండి. మా రక్ష మందులు, మా కుటుంబీకులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు, బంధువులు, కుటుంబీకులు దీవించి, ఇరుగు పొరుగు వారిని, చుట్టుపక్కల వారిని దీవించి, మా దేశం, రాష్ట్రమును, గ్రామను, పరిపాలకులను, అధికారులను దీవించి ఈ దేశం అంతయు కూడా పాటి పంటలతో తొలతోక గరిగేటట్లుగా సహాయం చేయండి. వర్షాల వల్ల అనేక చోట్ల వరదలతో వరద బాధితులుగా ఉన్నటువంటి, భయపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్న. విజయవాడలో వరదలలో చిక్కుకున్నటువంటి వారికి కావాల్సినటువంటి సహాయమును, పోషణను, సంరక్షణ మీరు అందించి ఆరోగ్యమునిచ్చి ఎలాంటి నేను అనారోగ్యాలు, బలహీనతలు కలగకుండా, ఎలాంటి విషజ్వరాలకి గురి కాకుండా బిడ్డలందరూ కూడా సురక్షితంగా ఉండగలిగేటట్లుగా వారికి కావాల్సినటువంటి ఆహారం కానీ, ఆరోగ్యం కానీ అన్ని విషయాలు వరద బాధితులు విజయవాడలో ఉన్నటువంటి వారందరికీ కావాల్సిన సహాయమును అందించమని మీ జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మాతోటి సేవకులను, ఆ చోట్ల జరుగుతున్న పనులను, పరిచయలను, సంఘములను దీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధి పరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నాయన మరి దినమన మీ సన్నిధిలో ప్రేమతో ఇచ్చిన కానుకలు దీవించండి. ఇవ్వబడిన కానుకలు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడేలాగా దీవించండి, ఆస్వాదించండి. మీ సేవకులుగా మమ్మల్ని గణపరిచి, మమ్మల్ని గౌరవించి, మా కుటుంబ పోషణ కొరకు ఎవరైతే కానుకలు ఇస్తున్నారో ఆయా కుటుంబాలు దీవించి, ఆయా గృహాలు దర్శించినప్పుడు కానుకలు ఇస్తున్నటువంటి కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధి పరచండి. దర్శన భాగాలు ఇస్తున్నటువంటి వారి కొరకు, ప్రత్యేకంగా కానుకలు ఇస్తున్నటువంటి బిడ్డల కొరకు, గ్రాడ్యుయేషన్ కొరకు, కానుకలు ఇస్తున్నటువంటి నేను బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బైబిల్ స్కూల్ కొరకు, బైబిల్ తరగతుల కొరకు నేను కానుకలు ఇస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బైబిల్ స్కూల్, బైబిల్ తరగతులు నేను మరి ఇంకా కోర్సు పూర్తి చేసి త్వరగా గ్రాడ్యుయేషన్ ఇవ్వగలిగేటట్లుగా
మీరు కృప చూపించమని బైబిల్ స్కూల్ కొరకు, బైబిల్ తరగతుల కొరకు ఆర్థిక సహాయము, ధన సహాయము, డొనేషన్ చేస్తున్నటువంటి మా రక్షణ మందులు కుటుంబీకులు, తాడపెల్లిగూడెంలో సంఘబిడ్డలు, అలంపురంలో సంఘబిడ్డలు, పరిచయం చేస్తున్న వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఈ దినమున మీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా దీవించి పంపించమని, ఇంకా ఎవరినైనా మార్చినట్లయితే ప్రతి ఒక్కరిపైన మీ యొక్క ఆశీస్సులను కృప చేసి పంపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములోనికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సంఘ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభిస్తున్నాం కనుక అందరూ కూడా సమయానికి రావాలని తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి గురువారం రాత్రి 7 గంటలకి బైబిల్ తరగతి జరుగుతుంది. అందరూ కూడా వాక్యం వినాలని, మరి మేలు పొందాలని మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు.